హాయ్. సో ఇప్పటివరకు మనము ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ వ్యవస్థ గురించి చెప్పుకున్నామండి. పార్లమెంటరీలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలు ఏ విధంగా నిర్వహించుకుంటూ ఉంటాం, అందులో బిల్లులు ఏ రకంగా ఉంటాయి, సో బిల్లుల తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్లుల పరిస్థితి ఏమిటి, అండ్ లోక్సభ రద్దయినప్పుడు బిల్లుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత పార్లమెంటరీ తన స్థాయిని పెంపొందించుకోవటం కోసం కమిటీలని ఏ విధంగా నియమించుకుంటుంది, సో పార్లమెంటరీ కమిటీలు అంటే ఏంటి, స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి, అడ్హాక్ కమిటీ అంటే ఏంటి, స్టాండింగ్ కమిటీలో ఫైనాన్షియల్ కమిటీస్ ఏంటి, నాన్ ఫైనాన్షియల్ కమిటీస్ ఏంటి, సో మొత్తం పార్లమెంటరీ కమిటీస్లో చైర్మన్లు ఎవరెవరుగా ఉంటారు, సభ్యులు ఏ విధంగా ఉంటారు, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో సాధారణంగా అభ్యర్థులు ఏం చేస్తారంటే పార్లమెంట్ అనగానే సో ఈ పార్లమెంటరీ కమిటీల వరకు చదువుకొని ఈ పార్లమెంటరీలో కూడా పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ దగ్గర ఆగిపోతారు. ఇది కాకుండా సో డిపార్ట్మెంటల్ కమిటీస్ అన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంటల్ తర్వాత నాన్ ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్ అన్నీ చదివితేనే ఈ కమిటీస్ పార్లమెంట్ గురించి అయిపోతుందని చెప్పాం. అండ్ దాని తర్వాత ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ యొక్క స్కోపు పెరిగిపోతూ వస్తూ ఉంటుంది. సో దాన్ని లిమిటేషన్ చేయటం అనేది ఎవరి తరం కూడా కాదు. అనుకుంటూ ఉండొచ్చు మనము పార్లమెంట్ని ఈ స్థాయి వరకు చదివితే, పార్లమెంట్ అంటే ఇక మనం జనరల్గా పాలిటీ చదువుకుంటూ ఉంటాం, పాలిటీ చదువుతుంటే ఇంతవరకు చదివాం, అదే బుక్ 2004 నుంచి 2010 నుంచి 2014 నుంచి 2024 2034 పాలిటీలో మారేది ఏమీ లేదనుకుంటాం. కానీ మార్పుని అంచనా వేయకుండా దిగిపోతూ ఉండటం వలన చాలామంది రిపిటేషన్స్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్. సో చదివేటప్పుడే సో డీప్గా చదువుతూ ఉండాలి. వైడెన్ స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటారు. స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఏ విధంగా విస్తరణ జరుగుతూ వస్తుంది. నేను నిన్న చూసిన సబ్జెక్ట్ ఈరోజు ఉంటుందని గ్యారంటీ లేదు. అలా ఉంటే దాన్ని అకాడమిక్స్ అంటాము. అలా ఉండదు కాబట్టి ఇది కాంపిటీషన్ ఎగ్జామ్. సో కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటేనే స్కోప్ పెరిగిపోతూ ఉంటుంది. సబ్జెక్ట్ విస్తరణ పెరిగిపోతూ ఉంటుంది. సో విస్తరణకి తగ్గట్టుగా మనము అడుగు పడలేదనుకోండి, ఒక బిట్ చాలు మనిషిని అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి మొత్తం లైఫ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో అలా నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను. ఇంతగా చెప్పడానికి కారణం ఏంటో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి చదువుతూ ఉండండి. సో ఇష్టం వచ్చినట్టు కొంతవరకు మాత్రమే చదివి అదే తెలిసిందని అక్కడ వరకు ఆగిపోతే కష్టం. సో ఈరోజు మన టాపిక్, మనం పాలిటీలో చెప్పుకునేది ఏమిటి అంటే పార్లమెంటరీ ఫారమ్స్. దీని ఫారం అంటే వేదిక అంట. పార్లమెంటరీ వేదిక, ఎలా అయితే మనం ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకుంటామో, సో ఆ ప్లాట్ఫామ్ మీద అందరూ వచ్చి సభా వేదికలు నిర్వహిస్తారు కదా పొలిటికల్ పార్టీలు. ఏదో ఒక ఎక్స్ పార్టీ ఉంది, ఈ పార్టీ వల్ల ఒక పొలిటికల్ వేదిక అక్కడ పెట్టుకున్నారు. సో ఏం చెప్తారు, ఈ వేదిక నుంచి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇప్పుడు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, సో ఆ సమస్యలకి మనం ఎలా సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. ఇదే కదా రెగ్యులర్గా మనం ఏదైనా ఒక వేదిక పెట్టుకుంటే, స్కూల్లో ఒక వేదిక పెట్టుకుంటాం, కాలేజీలో ఒక వేదిక పెట్టుకుంటాం. సో ఆ వేదిక నుంచి పబ్లిక్కి నువ్వు ఏమి అడ్రస్ చేస్తున్నావు, సో పబ్లిక్ దగ్గర ఉండే సమస్య ఏంటి, ఆ సమస్యకి మనం ఎలా సమాధానం చెప్పుకోవాలి, ఇలా అందరం కలిసి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాం. అలా భారతదేశంలో కూడా పార్లమెంటరీ ఫారమ్స్ అని ఒక వ్యవస్థని ఏర్పాటు చేయటం జరిగింది. సో లాస్ట్ క్లాస్కి దీనికి తేడా ఏమిటి? సో లాస్ట్ క్లాసు పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పాను. పార్లమెంటరీ కమిటీస్ అంటే లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి కొంతమంది సభ్యులు, లేదా లోక్సభకి ప్రత్యేకంగా, రాజ్యసభకి ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళే సభ్యులు, కేవలం ఎంపీలు మాత్రమే ఉంటారు. ఈ సభ్యులు మాత్రమే సమస్యకి పరిష్కారాన్ని వెతకటం మొదలు పెడతారు. సమస్య ఏముంది, అదే కదా పార్లమెంటరీ చర్చలు అంటే ఏంటి, ఏం చర్చించుకుంటారు, ప్రజలు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారో అవే చర్చించుకోవటం జరుగుతుంది. పార్లమెంట్లో ఏం చేస్తారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి చర్చించి ఓ చట్ట రూపంలోనో జీవో రూపంలోనో సమస్యకి పరిష్కారం జరుగుతుంటుంది. సో లాస్ట్ క్లాస్ పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పినప్పుడు ఎంపీలు మాత్రమే
ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఒక సభ్యులు సంఘంగా ఫామ్ అయ్యి, దాన్ని కమిటీగా ఫామ్ అయ్యి, సమస్య ఎక్కడుంది ఆ సమస్యకి పరిష్కారంగా పార్లమెంటు చట్ట రూపంలోనో ఇంకో రూపంలోనో ఏదో తీసుకుని వచ్చి పరిష్కరిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, వీళ్ళు ఒక్కళ్ళు మాత్రమే తీర్చే సమస్యలు కాదు, వీళ్ళతో పాటు మంత్రులు కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం తొందరగా బిల్లులు పెట్టుకొని ఇంకా వెళ్తాం. మంత్రులు కాదు, ఇంకా ఎవరైనా కలిసి ఉంటే బాగుంటుంది. ఇంకెవరిని కలుపుకుందాం మనం? అధికారులు, పాలసీ మేకింగ్, గవర్నెన్స్ అని చెప్తూ ఉన్నాను మీకు. అధికారులు కూడా వచ్చి కలిస్తే బాగుంటుంది. ఓకే, అధికారులు ఉన్నారు, మళ్ళీ ఇదంతా కూడా ఒకే టీమ్గా ఫామ్ అవుతుంది. అందుకే మంచి సబ్జెక్ట్స్, నైపుణ్యం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నైపుణ్యం ఉన్నవాళ్ళు అంటే విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు అమర్త్య సేన్ గారిని పిలవండి, లేదా రఘురామ్ రంజన్ గారిని పిలవండి, లేకపోతే ఇంకో రంగరాజన్ గారిని పిలవండి. అలా పిలిచి వాళ్ళతో మనం చర్చిస్తే అవును ఒక 2 ముక్కలు తెలిస్తే దానికి తగ్గట్టు సమస్యల్ని వెతుక్కుంటూ ఉండొచ్చు. లేదా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే సభ్యులకి ఏం తెలుసు, మంత్రులకి ఏం తెలుసు, అధికారులకి ఏం తెలుసు? ఏదో కొద్ది విడివిడి జ్ఞానంతో తప్పితే ఇస్రో కరెక్ట్గా ఎలా పిఎస్ఎల్వి లాంచ్ చేస్తుందన్నది ఇస్రో చైర్మన్కి ఉండే అంత పరిజ్ఞానము వేరే వాళ్ళకి ఉండదు, అది వాస్తవం. అందుకే వాళ్ళని స్పెషలిస్ట్ అని పిలుస్తారు. స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ స్పెషలైజ్డ్ దెన్ పర్టిక్యులర్ థింగ్స్. వీళ్ళందరూ ఎవరు? అధికారులు. వీళ్ళని జర్నలిస్ట్ అంటారు, GNERALIST. ఈ జర్నలిస్ట్ కాదు, JOURNALIST. ఈ జర్నలిస్ట్ అంటే విలేకరి. నేను చెప్తున్న ఈ జర్నలిస్ట్ అంటే IAS కానీ, గ్రూప్ 1 కానీ అధికారుల్ని, వీళ్ళని జర్నలిస్టులు అని పిలుస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు, జర్నలిస్ట్ అంటే వీళ్ళు అధికారులు. ఎందుకంటే వీళ్ళకి అన్ని అంశాల మీద అవగాహన ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో, మిమ్మల్ని పాలిటీ అడిగినా చెప్పగలుగుతారు, ఎకానమీ అడిగినా చెప్పగలుగుతారు, అండ్ హిస్టరీ అడిగినా చెప్పగలుగుతారు, ఇంకోటి అడిగినా చెప్పగలుగుతారు. సో అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి మీరు ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. సో ఆ కారణం చేతనే అన్ని విషయాలు సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ మీద మామూలుగా అవగాహన ఉండాలి. వీళ్ళు స్పెషలిస్ట్, పర్టికులర్ ఐటమ్ మీద వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో ఒక విధానం రూపొందించినప్పుడు వీళ్ళ అవసరం తక్కువగా ఉంటుంది, గత వీళ్ళ అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్పెషలిస్టులను కూడా మనం పిలిపించుకొని, అన్నా హజారే గారు ఉన్నారు. అన్నా హజారే గారు వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేయడంలో మంచి స్పెషలిస్ట్ ఆయన. సో భారతదేశంలో ఫస్ట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసింది అన్నా హజారే గారు. అంటే ఆయన ముందు కూడా కొన్ని జరిగి ఉండొచ్చు, ఒక ఉద్యమం లాగా తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు భారతదేశంలో నీటి సంరక్షణ నేను చేయదలుచుకున్నాను. నీటి సంరక్షణ చేయదలుచుకున్నప్పుడు అన్నా హజారే లాంటి వాళ్ళని పిలిచి, అదే మేము ఇలా చేయదలుచుకున్నాం, మీ అభిప్రాయం ఏంటి? అప్పటికి ఆయన ఉండే అనుభవం అవన్నీ కూడా మనతో పంచుకొని, సో జల నిర్వహణకి ఇలాంటివి చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అంటే పార్లమెంటరీ ఫారం వేదిక అనేది ప్రజల సమస్యలని ఏంటో తెలుసుకొని, ప్రజల సమస్యల్ని పరిష్కరించటం కోసం, ప్రజల భాగస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో పెంపొందించుకోవటం కోసము అధికారుల చేత, మంత్రుల చేత, పార్లమెంటరీ సభ్యులు, అందులో సభ్యులుగా మరియు విశేషమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేదానిని పార్లమెంటరీ వేదిక అంటారు. వాళ్ళు సమయానుకూలంగా అక్కడికి వస్తారు, చర్చిస్తారు, వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదండి సో పార్లమెంటరీ ఫారమ్స్ అంటే. సో ఏం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు పార్లమెంటరీ ఫారం అంటే అర్థమైంది కదా. పార్లమెంటరీ ఫారం అంటే ఏమీ లేదు, సో ప్రజల యొక్క సమస్యలని మరింత లోతుగా చర్చించటం కోసం చర్చించుటకు ఏర్పడిన వేదిక. సో ఈ వేదిక మించి దానికి సమాధానాలు, పరిష్కారాలు కూడా అక్కడే కనుక్కుంటాం. నచ్చితే చట్టాలు చేస్తాం, లేకపోతే లేదు. సో ఇలా ఒక పార్లమెంటరీ ఫారమ్స్ అనేది ఏర్పడుతూ వస్తున్నాయి. ఇక్కడ నాకు ఆబ్జెక్టివ్ తరహాలో క్వశ్చన్ ఏమిటండి, అది నాకు కావాలి. ఈ సోదంతా ఎందుకు? డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళిపోతాను. నీకు కావాల్సింది అదే, నాకు కావాల్సింది కూడా అదే. వేదిక అంటే జస్ట్ ఒక అండర్స్టాండింగ్ వస్తే మనకి సరిపోతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బేస్డ్లో
మీరు గతంలో ఈ న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో జరిగింది. ఎకనామిక్ ఫోరం ఎక్కడ? స్విట్జర్లాండ్ డావోస్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా WF అంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే ప్రపంచంలో, వరల్డ్ అంటే ప్రపంచం, వరల్డ్ ఎకనామిక్ ఆర్థిక ఫోరం అది. సో ప్రపంచంలో ఉండే ఆర్థికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమై ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళని పరిష్కారితంగా అందజేసుకోవటం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పడింది. దానికి తెలంగాణ నుంచి KTR వెళ్ళటము, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం మీరు ఈ మధ్యన న్యూస్లో కూడా చూశారు. అంటే ఎందుకు వెళ్ళారు వాళ్ళు? సో ఆర్థిక సమస్యని ఎదుర్కోవటానికి అక్కడ ఒక పరిష్కారం లభిస్తుందని అక్కడికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా వరల్డ్ సోషల్ ఫోరం అని కూడా ఉంటుంది. సో వరల్డ్ సోషల్ ఫోరం అంటే సమాజము, భారతదేశ సమాజం కానీ వరల్డ్ ప్రపంచంలో ఉండే సమాజాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే దాన్ని చర్చించడానికి వరల్డ్ సోషల్ ఫోరం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఏర్పడుతున్న రాజకీయ చైతన్యాన్ని కలిగించటం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ అంటేనే రాజకీయ చైతన్యం కలిగిస్తుంది. అలాంటి వేదిక ఏర్పడాలని ఎప్పటి నుంచో ఈ రాజకీయవేత్తలు కోరుకుంటూ ఉన్నారు, కానీ అది ఇంతవరకు ఏర్పడలేదు. అయితే క్రమంగా కాలం నడుస్తూ వస్తుంది, చర్చలు జరుగుతూ వస్తున్నాయి. 2001లో మొదటిసారి దీని వైపు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఇప్పుడు ఏర్పడటం జరిగింది. 2001లో పోర్టో అలిగ్రీ అనే చోట, బ్రెజిల్ అండి ఇది, సౌత్ బ్రెజిల్లో మొదటిసారిగా వరల్డ్ పార్లమెంటరీ ఫోరం, ఫస్ట్ పార్లమెంటరీ ఫోరం జరగటం జరిగింది. సో అప్పటి నుంచి 2001 నుంచి సో టైం ఉన్నప్పుడల్లా వీళ్ళు వరల్డ్ పార్లమెంటరీ ఫోరం నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నాకు కావాల్సింది, అది గ్రూప్ 1 అయినా సివిల్స్ అయినా, బిట్ కావాలి. బిట్కి నేను ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నాకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి? పార్లమెంటరీ ఫోరం అని సార్ ఇక్కడ క్లాస్ చెప్తున్నారు, అల్టిమేట్ క్లాస్ చెప్పాక ఒక బిట్ అయినా పడాలి, బిట్ పడకుండా క్లాస్ చెప్పకూడదు. దీన్ని నేను 2 రకాలుగా చూసుకుంటాను. ఒకటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఒక పాయింట్, సెకండ్ కన్వెన్షనల్ రిలేటెడ్గా ఒక పాయింట్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాయింట్లో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం ఎక్కడ జరిగింది, మీ ఎగ్జామ్కి 1 or 2 months బిఫోరు ఎక్కడ జరిగింది, దీని యొక్క థీమ్ ఏమిటి, దీని యొక్క అవుట్కమ్ ఏమిటి అని ఒక క్వశ్చన్, ఒక రూపంలో మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పటికీ మీరు ఎవరైనా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అని మీ అందరికీ మీరు నిర్ణయించుకొని అవుట్కమ్ ఏంటి, నాది ఈరోజు ఎగ్జామ్కి నేను సిద్ధంగా ఉన్నానా లేనా అని ఒక బారమితి, మీకు జ్వరం వస్తే ఎలా అయితే నోట్లో పెట్టుకొని చూసుకుంటామో థర్మామీటర్ని, అలా చూసుకోవడానికి ఒక ఇండికేషన్ మీకు ఏమన్నా ఉందా అని నేను అడిగితే వెంటనే మీరు ఆన్సర్ చెప్పాలి. ఉన్నది సార్, మేము ఇప్పటికే చక్కగా ప్రిపేర్ అవుతున్నాం. సో మీరు చక్కగా ప్రిపేర్ అయితే దీనికి ఆన్సర్ చేయండి అమ్మా. వరల్డ్ పార్లమెంటరీ ఫోరం చివరిసారిగా ఎక్కడ సమావేశమైంది? ఫస్ట్ క్వశ్చన్ నేను. సెకండ్ క్వశ్చన్, బాలీ డిక్లరేషను వరల్డ్ పార్లమెంటరీ ఫామ్కి సంబంధించి ముఖ్యమైన నినాదం దేనికి సంబంధించింది? థర్డ్ పాయింట్, బాలీ డిక్లరేషన్లో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం యొక్క నినాదంలో భారత్ ఎందుకు భాగస్వామ్యం కానన్నది? ABCD. వీటికి మీరు ఆన్సర్ చేయగలిగారు అంటే ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ ఫోరమ్స్ అనే టాపిక్ని మీరు గతంలో చదివారు, ఇప్పుడు రేపు ఎగ్జామ్లో వస్తున్నా కానీ మీరు చేయగలుగుతారు అన్న ఒక విషయము మీకు అర్థమవుతుంది. ఇదే బారోమీటర్. సో ఇది కరెక్ట్గా ఉన్నారా లేదా మీరు? ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఉన్నది అన్న విషయం తెలిస్తే ఇందులోకి ఏమున్నదో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అక్కడ తీసుకొని మనం చదవచ్చు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు ఎగ్జామ్కి వెళ్తున్న సమయంలో ఒక 2-3 months బిఫోరు భారతదేశంలో పార్లమెంటరీ ఫారమ్స్ మీట్ అవుతూ ఉంటాయి. సో ఈ మీట్ అయినప్పుడు ఏ పార్లమెంటరీ ఫారం మీట్ అయింది, దాని యొక్క నినాదం ఏంటి, దాని యొక్క అవుట్కమ్ ఏంటని డైరెక్ట్గా ఇండియన్ పాలిటీలో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు రావాలండి ఆ క్వశ్చన్ అంటే, సాధారణంగా పబ్లిక్
జనాలందరూ కూడా పాలిటీలో మేము పిస్తాలనుకొని చెప్పేసి పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ దగ్గరే ఆగుతారు. ఆ తర్వాత అసలు సబ్జెక్ట్ పాలిటీలో ఉందన్న విషయం కూడా వాళ్ళ స్పృహలోకి ఉండదు. అందుకని ఇటువైపు వెళ్తే ఓపెన్ ఫీల్డ్ విద్యార్థులు పెట్టలు పడినట్టు పడిపోతారన్న ఉద్దేశంతో ఇటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 1:15 వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు 1:15 ప్రిలిమ్స్ని దాటాలి అన్నప్పుడు పార్లమెంటు, ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. క్లియరా? ఆ విధంగా ఈ టాపిక్ని స్టడీ చేయండి. ఫస్ట్ వరల్డ్ పార్లమెంటరీ ఫోరం పోర్టో అలిగ్రే బ్రెజిల్లో ప్రారంభమైంది. దాని యొక్క స్ఫూర్తిగా భారతదేశంలో కూడా పార్లమెంటరీ ఫోరంలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవటం జరిగింది. అట్లా భారతదేశంలో పార్లమెంటరీ ఫోరమ్స్, పార్లమెంటు వేదికలు భారతదేశంలో ఏర్పడుతూ వచ్చాయి. క్లియర్? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్న వచ్చిన తర్వాత ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే విద్యార్థుల్లో సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒక తేడా ఏంటంటే, సో సక్సెస్ అయిన వాళ్ళేమో స్కోప్ అంతా చూసుకొని చదువుకుంటారు. సో ఫెయిల్యూర్స్కి ఏంటంటే సబ్జెక్ట్ని బావిలో కప్పల్లాగా తప్పుగా అనుకోకండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. సబ్జెక్ట్ని సో లిమిటెడ్ ఏరియాస్లో పెట్టుకొని ఇక్కడ వరకే ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవుతారు. ఇది దాటి ఒక 3 బిట్లు పడ్డాయి కానీ చాలా నష్టపోతున్నారండి. సో ఈసారి అలాంటి చర్య మీకు జరగకూడదు. సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, దీని వెనకాల ఎంత శ్రమ ఉందో తెలుసు, మీకు కూడా ఎన్ని అవమానాలు పడుతూ చదువుతున్నారో మీకే తెలుసు, అనుభవపూర్వకము మీకు కూడా. సో ఇవన్నీ దాటాలంటే సబ్జెక్ట్ విస్తరణ చేసుకోవాలి, లేకపోతే వృధా అయిపోతుంది మీ శ్రమ అంతా. సో పార్లమెంటరీ ఫోరంలు 2001లో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం యొక్క స్ఫూర్తిగా భారతదేశంలో కూడా ప్రవేశపెట్టుకోవాలని 2005లో మే 12న సోమనాథ్ చటర్జీ, అప్పటి పార్లమెంటు లోక్సభ స్పీకర్ అయిన సోమనాథ్ చటర్జీ ఈ విధంగా స్పీకర్ స్థానం నుంచి పిలుపునిచ్చారు. మనం కూడా ఇలా వరల్డ్ పార్లమెంటరీ ఫోరం తరహాలో భారత్ పార్లమెంటరీ ఫోరమ్స్ అని ఒకటి ఏర్పాటు చేసుకుందాం. దాంట్లో అనుభవజ్ఞుల్ని, అధికారుల్ని, వీళ్ళందరినీ సభ్యుల్ని ఏర్పాటు చేసుకొని సమస్యల్ని మరింత లోతుగా విశ్లేషణ చేసి ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దామన్నాం. సో అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అంగీకరించారు. అన్ని పార్టీల వాళ్ళు అంగీకరించి 2005 ఆగస్టు 12 నుంచి భారతదేశంలో పార్లమెంటరీ ఫోరం, పార్లమెంటరీ వేదిక, పార్లమెంటరీ ఫోరం అనే ఒక కొత్త వ్యవస్థని రూపొందించడం జరిగింది. సో అప్పటి నుంచి 2005 నుంచి 2018 వరకు మొత్తము 8 పార్లమెంటరీ ఫోరమ్స్ ఉన్నాయి. మనకు పార్లమెంటరీ ఫోరమ్స్ ఉన్నాయి. సో అన్ని గుర్తుపెట్టుకోకర్లేదు, ఎగ్జామ్ కోణంలో ఏ విధంగా వస్తాయో దాన్ని మాత్రం చూద్దాం. క్లియర్ అండి? భారతదేశంలో పార్లమెంటరీ ఫోరమ్స్కి నాంది పలికిన వ్యక్తి ABCD సోమనాథ్ చటర్జీ. ఎందుకంటే ఆయన అప్పుడు స్పీకర్గా పిలుపునివ్వటం జరిగింది. సో ఫస్ట్ పార్లమెంటరీ సంఘం నీటి సంరక్షణ నిర్వహణ. దీన్ని మనం పార్లమెంటరీ ఫోరం ఆన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. 2005 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. సెకండ్ కమిటీ యువత పార్లమెంటరీ ఫోరం. దీన్ని పార్లమెంటరీ ఫోరం ఆన్ యూత్. బాలలపై పార్లమెంటరీ ఫోరం ఆన్ చిల్డ్రన్. ఫోర్త్ వన్ జనాభా ప్రజారోగ్యంపై పార్లమెంటరీ ఫోరం. సో పార్లమెంటరీ ఫోరం ఆన్ పాపులేషన్ అండ్ హెల్త్. ఫిఫ్త్ వన్ భూతాపం వాతావరణ మార్పులు.
సో పార్లమెంటరీ ఫార్మ్ ఆన్ global warming and climate change. Sixth one, విపత్తు నిర్వహణ parliamentary forum on disaster management, విపత్తు నిర్వహణ. Seventh one, parliamentary forum on artisans, చేతి వృత్తుల వారిపై parliamentary forum on artisans and craftsmen. Eighth one, parliamentary forum on Millennium Development Goals. సో ఇది 2013 ఏర్పాటు చేయటం జరిగింది. ఇది 2005. మిగిలిన వాటికి పెద్ద ఏమీ అక్కర్లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఒకటి. దీనికి చైర్మన్గా రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు. స్పీకర్ ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ప్రతి ఫారంలో 31 మంది ఉంటారు. ఇందులో లోక్సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు కాకుండా ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వేరు. మనకి పార్లమెంటరీ ఫారం మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి. పార్లమెంటరీ ఫారం అంటే ఏంటో చెప్పాను మీకు. సో అందరూ కలిసి ఒక చర్చా వేదిక, ఆ చర్చా వేదిక నుంచి సమస్యని వెతకటము, సమస్యకి పరిష్కారం చేసుకోవటము, అందులో విషయ నైపుణ్యం వాళ్ళందరూ కూర్చొని చర్చించుకోవటానికి ఒక ఏర్పాటు చేసుకోవటం. సో పార్లమెంటరీ ఫారము 2001 ఈ పోర్ట్ ఎలిగ్రీలో ఏర్పడిన వరల్డ్ పార్లమెంటరీ ఫారంని ఆదర్శంగా తీసుకొని భారత్లో కూడా ఏర్పాటు చేశాం. భారత్లో పార్లమెంటరీ ఫారంకి రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరన్నా, లేకపోతే ఎవరి కృషి వలన ఏర్పడింది అన్నా మీ ఆన్సర్ ఏబిసిడి ఏమవుతుంది? సోమనాథ్ చటర్జీ. అప్పుడు ఆయన స్పీకర్గా ఉండేవారు. భారత్లో ఏర్పడిన మొట్టమొదటి పార్లమెంటరీ ఫారం ఏది? ఏబిసిడి 4 క్వశ్చన్స్ ఇస్తాం, 4 ABCDలు ఇస్తాం. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? పార్లమెంటరీ ఫారం ఆన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, నీటి సంరక్షణ మరియు నిర్వహణపై తొలి పార్లమెంటరీ ఫారం ఏర్పడింది 2005. ABCD వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి పార్లమెంటరీ ఫారం ఏది? భారతదేశంలో తొలి పార్లమెంటరీ ఫారం ఏది? భారతదేశంలో తొలి పార్లమెంటరీ కమిటీ ఏది? ఫారం అన్నాను, కమిటీ అంటున్నాను. సో అలా బట్టి కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫారం అని వస్తున్నదా నోట్లో నుంచి, కమిటీ అని వస్తున్నదా? కమిటీ అన్నప్పుడు PSC దగ్గరికి వెళ్ళాలి, పబ్లిక్ అకౌంట్ కమిటీ. ఫారం అన్నది ఎప్పుడు నీటి సంరక్షణ మరియు నిర్వహణ, పార్లమెంటరీ ఫారం ఆన్ వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్, ఫస్ట్ పార్లమెంటరీ ఫారం ఇన్ ఇండియా. ఇప్పుడు చాలా చెప్తున్నాం, ఇప్పుడు అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ABCD అని 4 ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. సో లైఫ్ అండ్ డెత్, నీరు ముఖ్యం కాబట్టి ఫస్ట్ దాని మీదే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు ప్రస్తుతం ఎన్ని పార్లమెంటరీ ఫారమ్స్ ఉన్నాయి? ABCD మొత్తం చూస్తే 8 ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ నేను ఇస్తున్నా. భారత్లో ఈ క్రింది ఏ పార్లమెంటరీ ఫారం లేదు? భారతదేశంలో లేని పార్లమెంటరీ వేదిక ఏది? ABCD. పార్లమెంటరీ ఫారం ఆన్ వాటర్ కన్జర్వేషన్ ఇది. B పార్లమెంటరీ ఫారం ఆన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్.
పార్లమెంటరీ ఫోరం ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG, పార్లమెంటరీ ఫోరం ఆన్ ఆర్టిషన్స్ చేతి వృత్తులు. క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంది. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఎందుకు చేశాను ఆ క్వశ్చన్, ఎందుకు ఇది ఆన్సర్ కావాలి? పార్లమెంటరీ భారత్లో క్రింది పార్లమెంటరీ ఫోరం ఏదండి? వాటర్ కన్జర్వేషన్ ఉన్నది, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నది. మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఇక్కడ ఎక్కడ రాశాను? 8th వరకు. చివరిసారిగా చేయబడిన పార్లమెంటరీ ఫోరం ఏదంటే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందరికీ బాగా నోటికి నానుడు అయిపోయింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్. మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి అయిపోయినాయి కాబట్టి ఇక మీద 2015 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సే కాబట్టి ఎగ్జామ్లో అంత బీభత్సంగా ఆలోచించేసి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది ఆన్సర్ ఉంది ఇది లేదు అనుకొని దీనికి టిక్కు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా చేతి వృత్తులు కాబట్టి దాన్ని ఎంతగా ఉంటుందా ఉండదని దీనికి కానీ మీరు ఆన్సర్ వెళ్తారు. కానీ ఈ రెండు ఉన్నాయి, ఇది లేదు. 2017 సంవత్సరంలో బాలి సదస్సులో, బాలి అన్నది ఇండోనేషియా దేశంలో ఒక క్యాపిటల్ వాళ్ళది, బాలి సదస్సులో జరిగిన వరల్డ్ పార్లమెంటరీ ఫోరం WPFలో వాళ్ళ యొక్క ముఖ్య థీమ్ ఏమిటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఏర్పాటు చేసుకోవటంలో ప్రతి పార్లమెంటరీ వ్యవస్థ ఎలా వ్యవహరించాలి అని వాళ్ళ థీమ్ని విడుదల చేయటం జరిగింది. విడుదల చేసినప్పుడు భారతదేశము కొన్ని కారణాల చేత దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. సో 2018 మళ్ళీ మీకు సెప్టెంబర్లో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం జరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ అయిపోయిన తర్వాత 2017 అయిపోయిన తర్వాత 2018లో జరిగే అవకాశాలు ఉన్నాయి కదండి. 2018లో మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీళ్ళలో ఎవరో ఒకరు ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా. ఎగ్జామ్కి జరుగుతున్నప్పుడు 2018లో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం మీద ప్రశ్న అడిగితే అడగకూడదని రూల్ లేదు, ఎందుకంటే ఇంత ఉన్నది దీని వెనకాల. సో అప్పుడు జరుగుతున్నప్పుడు అది ఎక్కడ జరిగింది, దాని యొక్క థీమ్ ఏమిటి, దాని యొక్క లక్ష్యం ఏమిటి, దానికి అనుగుణంగా భారత పార్లమెంటరీ దాంట్లో ఏమైనా ఇంకొకటి పార్లమెంటరీ ఫోరం వచ్చిందా. సో మన క్లాస్ కంటిన్యూ అయిన వాళ్ళకి మనం అప్డేటు అందుకే చెప్పాను. సిలబస్ ఎంతకాలంలో అవగొడతారు, ఏమైనా సిలబస్ ఎంతకాలం అవగొడతాం, గట్టిమని పట్టుబడితే 3 నెలల్లో అవతలు తీసి పడేయచ్చు మొత్తం సిలబస్ని. కర్మ ఏమిటి అంటే సిలబస్ అయిపోయిన తర్వాత ఇక్కడ 9వది ఏదైనా ఎడిషన్ జరిగితే మళ్ళీ ఇంకో అటెంప్ట్కి వెళ్ళటం తప్పితే చేసేదేమీ లేదు. చాలా మంది అడుగుతున్న సిలబస్ అవగొట్టండి, ఎంతసేపట్లో రోజులు అవగొడతాం. అవగొట్టడం నా పెద్ద సమస్య కాదని ముందు నుంచి చెప్తున్నాను. సిలబస్ కరెక్ట్గా నేను వరుసగా లైన్గా నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతే క్వశ్చన్స్ని అయిపోతుందండి. అసలు మీకు స్కోప్ ఎంతో తెలియదు. ఫస్ట్ వాస్తవం నేను మాట్లాడుతుంది, సబ్జెక్ట్ స్కోప్ ఎంత ఉందో తెలియదు, సబ్జెక్ట్ డెప్త్ ఎంత ఉందో తెలియదు, సబ్జెక్ట్లో క్వశ్చన్ ఏ యాంగిల్లో వస్తుందో తెలియదు. లక్ష్యం ఏమిటంటే సిలబస్ అయిపోయిందా. సిలబస్ అవగొట్టడం అన్నది అది పెద్ద సమస్య కానే కాదని చెప్తాను. సిలబస్ అవగొట్టుకున్నంత మాత్రాన పోస్ట్ వస్తుందన్న అవకాశాలు కూడా లేవు. సిలబస్ అవగొట్టుకోవాలనే లక్ష్యంతో చదువుకునే వాళ్ళు బెటర్ ఏంటంటే డ్రాప్ వేసుకోవటమే ఎగ్జామ్ని. సో చేసుకునేది ఏం లేదు, వాళ్ళ అనవసరం. సిలబస్ అవగొట్టుకొని ఖాళీ కూర్చునేది మన పేరెంటాలకి వెళ్తున్నాము మనము. సో కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రతి సెకండు కన్ను ముక్కు చెవి అన్ని బాడీలో ఉండే ప్రతి అంగం కూడా కసిగా చదువుతూ ఉండాలి. సో ఎప్పుడు అప్డేట్ అవుతుంది ఏంటి ఇవేమీ ఐడియాస్ లేకుండా సబ్జెక్ట్ స్కోప్ తెలియదు, డెప్త్ తెలియదు, అనాలిసిస్ తెలియదు, సిలబస్ అవగొట్టుకోం. సో ఇది కాదు మన ఇన్స్టిట్యూషన్స్ మన తరపు నుంచి ఇచ్చేది ఏంటంటే సిలబస్ ఇన్ టైంలో మీకు అవగొట్టినా కానీ నేను ఎగ్జామ్ వరకు నా సపోర్ట్ మీకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు. సో నెక్స్ట్ 2018 సెప్టెంబర్లో కానీ వరల్డ్ పార్లమెంటరీ ఫామ్ జరిగి కొత్తగా ఇది ఏర్పడితే దీని మీద బిట్టు వస్తే చేయకుండా వస్తే దానివల్ల నేను ఇన్ని నెలల నుంచి చెప్పిందంతా వృధా అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు దీంట్లో 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మన విద్యార్థుల్లోనే. వాళ్ళ శ్రమ అంతా వృధా అవుతుంది. ఇక్కడ నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ దీని నుంచి ఫ్రేమ్ చేయలే, 2017 కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేశాను. అదే 2018లో జరుగుతున్నప్పుడు 2018లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే నేను భారత పార్లమెంటరీ ఫోరంకి సంబంధించి అని అప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారో సిద్ధపడాలి. సో అందుకని తప్పనిసరిగా ఉండాలి. అటు 2017 అన్నాను, ఇప్పుడు 2015 నుంచి కరెంట్ అఫైర్స్ చదవద్దు, అదొక పనిలేని ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ప్రశ్న ఈ కోణంలో వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నామా.
సో ఇలాంటివి ముఖ్యమండి. సిలబస్ మీకు ఏ బుక్ తీసినా కనిపిస్తుందండి. నా బుక్కే నా క్లాసే ఎనక్కర్లేదు. పార్లమెంటరీ ఫారం ఒకవేళ తెలవదు, చదవలే ఇన్ని రోజులు, ఇప్పుడు తీసి చదివినా కానీ పార్లమెంటరీ ఫారం అంటే ఏంటో కనిపిస్తూ ఉంటుంది. దానికో లభోదీపం అని కొట్టుకోకర్లే. కానీ బిట్ క్యాచ్ చేయటం నేర్చుకోండి. గతంలో కూడా నేను చెప్పాను, బిట్ క్యాచ్ చేయటం వచ్చిన రోజే మీరు ఎక్కువ బిట్స్ని చేసే అవకాశం ఉంటుంది. ఏబిసిడీలో పెట్టాల్సింది బిట్లే, అక్కడ అనలిటికల్ కాదు. బిట్ ప్రాక్టీస్ నేర్చుకోండి. ఎక్కడ ఎలా ఆలోచిస్తే బిట్ని నేను పట్టుకోగలుగుతా, ఆ నైపుణ్యం నేను చెప్తున్న దిశగా మీ ప్రయాణం కొనసాగించండి. సక్సెస్ తప్పనిసరిగా చూస్తారు. లేకపోతే వరల్డ్ ఎంత చదివినా అంతే, అది అందులో మారేదేమీ లేదు. ఇట్లా చదవాలండి. సరే, ఇంతవరకు క్వశ్చన్ అయిపోయింది. ఇంకా నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది సార్? నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఇస్తున్నాను, రెడీగా ఉండు. మొత్తము ఒక ఏబిసిడి 4 కమిటీ ఇస్తాం. ఈ కమిటీలో, ఈ పార్లమెంటరీ ఫారంలో దేనికి రాజ్యసభ అధ్యక్షుడు చైర్మన్గా వ్యవహరిస్తారు? ఈ క్రింది వాటిలో ఏ పార్లమెంటరీ ఫారంకి రాజ్యసభ అధ్యక్షుడు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది? జనాభా మరియు ప్రజారోగ్యము, పార్లమెంటరీ ఫారం ఆన్ పాపులేషన్ అండ్ హెల్త్ పైన మాత్రమే రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహిస్తారు. ఉపాధ్యక్షుడిగా స్పీకర్ ఆఫ్ లోక్సభ వ్యవహరించడం జరుగుతుంది. మిగిలిన అన్ని కమిటీస్, ఇది కానీ ఇది ఏ కమిటీ అయినా స్పీకరే అధ్యక్షత వహించడం జరుగుతుంది. మిగిలిన వాటన్నిటికి కూడా స్పీకరు. ఇది ఒక్క కమిటీకి మాత్రమే చైర్మన్, రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో అట్లా క్వశ్చన్ అడుగుతారు పార్లమెంటరీ ఫారంలో, ఇది ఎక్కడ, దేనికి చైర్మన్? సో పార్లమెంటరీ ఫారంలో ఇటువైపు సభ్యులు ఉండాలి కదా. పార్లమెంట్ నుంచి సభ్యులు ఎంతమంది, మొత్తం ఎంత? గరిష్టంగా 31 మించి ఉండకూడదు. లోక్సభలో 21 మంది, రాజ్యసభలో 10 మంది, ఇద్దరిని కలిపి 31 మంది. అటు నుంచి చైర్మన్, ఇటు నుంచి వీళ్ళు నామినేట్ చేస్తారు. ఈ 31 మందితో పాటు ప్రెసిడెంట్ వేరేగా, అంటే అధ్యక్షుడు వేరేగా, ఒకవేళ డిప్యూటీ స్పీకరు కానీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ ఉంటే ఆయన ఎక్స్ అఫీషియోగా ఉంటారు. అండ్ ఇంకొక ఆయన వైస్ ప్రెసిడెంట్గా దీనికి ఎన్నుకోబడతారు. ఇది ఎవ్రీ ఇయర్ ఎన్నుకునే కమిటీ కాదు. ఒకసారి ఈ కమిటీలో సభ్యుడు అయిన తర్వాత ఆయన సభ్యత్వ కాలం ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు కొనసాగచ్చు. మధ్యలో అలిగి వెళ్ళిపోతే ఆ సభాధ్యక్షుడు, స్పీకర్ అయితే స్పీకరు, చైర్మన్ అయితే చైర్మన్కి రాజీనామా రాసి దండం పెట్టి వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఈ సంవత్సరం వరకు ఉంటుందా, అర్ధకాలం ఉంటుందా, ఏమీ ఉండదు. ఇది కమిటీ ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత అందులో సభ్యులు వాళ్ళ పదవీ కాలం, రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం 6 సంవత్సరాలు, లోక్సభ సభ్యుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆ సభ్యుడి పదవీ కాలం వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నామినేషన్ అవి జరుగుతూ ఉంటాయి. సో 31 + 3 మొత్తం 34 సభ్యుల వరకు తీసుకుంటే 31. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ఇంకొక క్వశ్చన్ ఏమిటి అంటే, పార్లమెంటరీ ఫారానికి సెక్రటరీ ఎవరు? సో పార్లమెంటరీ ఫారానికి లోక్సభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరలే పార్లమెంటరీ ఫారంకి సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తారు. ఏబిసిడిలో నాకు కావాలి. పార్లమెంటరీ ఫారంకి సెక్రటరీ జనరల్ ఎవరుగా ఉంటారు? పార్లమెంటరీ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్, పార్లమెంట్ ఫారం సెక్రటరీ జనరల్. నేను ఇప్పుడు ఇంకో కొత్త పదవి కనిపెడుతున్నాను. అలా అడుగుతారు. అలా అడిగినప్పుడు లోక్సభ సెక్రటరీ జనరలే పార్లమెంటరీ ఫారంకి కూడా ఉండటం జరుగుతుంది. సో ఇది మనము పార్లమెంటరీ ఫారం గురించి చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ తరహాలు ఎలా క్వశ్చన్స్ వస్తాయి? ఒకటి, వరల్డ్లో ఫస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫారం, వరల్డ్ సోషల్ ఫారం లాగా వరల్డ్ పార్లమెంటరీ ఫారం అన్నది బ్రెజిల్లో పొరట్రో అలిగ్రాలో జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని భారత్లో ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏబిసిడి 2005. సెకండ్ క్వశ్చన్, భారత్లో పార్లమెంటరీ ఫారం రావడానికి కృషి చేసిన వ్యక్తి, అయితే నాంది పలికిన వ్యక్తి, లేకపోతే ఇంకోటో సోమనాథ్ చటర్జీ. మూడోది, భారత్లో మొదటి పార్లమెంటరీ ఫారం ఏది? పార్లమెంటరీ ఫారం ఆన్ వాటర్ కన్జర్వేషన్. ఫోర్త్ క్వశ్చన్, సో పార్లమెంటరీ ఫారం ఈ కింది వాటిలో ఏ పార్లమెంటరీ ఫారంకి రాజ్యసభ అధ్యక్షుడు చైర్మన్ వహిస్తాడు? జనాభా దానికి అధ్యక్షుడు వహిస్తాడు. ఫిఫ్త్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్గా ఈ కింది వాటిలో ఏ పార్లమెంటరీ ఫారం భారత్లో లేదు? అంటే నాకు 8 గుర్తుండాలా అన్న అక్కర్లేదు. కరెంట్ అఫైర్స్లో చూసుకుంటూ వస్తే మీకు అర్థమవుతూ వస్తుంది. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఇలా క్వశ్చన్ అడుగుతాడు. లేదా భారత పార్లమెంటరీ ఫారంకి సంబంధించి సరి అయిన అంశము ఏది, సరికాని అంశము ఏది
అంటే ఆ సమయంలో వరల్డ్ పార్లమెంటరీ ఫోరం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ థీమ్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. 7th క్వశ్చన్ అట్లా. 8th క్వశ్చన్ ఫారంలో మొత్తం సభ్యులు గరిష్టంగా ఎంతమంది ఉంటారు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ 8 కోణాల్లో మీ ఆన్సర్. సో 9వ క్వశ్చన్ ఏమవుతుందంటే సో కరెంట్ అప్డేట్లో అప్పుడు ఏమన్నా కొత్తగా పార్లమెంటరీ ఫోరం ఏమైనా ఏర్పడితే దాన్ని ఇయ్యదు అది. సో ఇట్లా మీరు దీన్ని వర్కౌట్ చేస్తురండి. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో చదవండి, శ్రద్ధగా చదవండి అండ్ కసిగా ఉండాలి. సో ఇప్పటి నుంచి ఉంటే కానీ ఆ టైంకి మనం అందుకోలేరు మీరు గోలు. అండ్ లాంగ్ టర్మ్ తర్వాత మళ్ళీ జరుగుతున్నది ఎగ్జామ్స్. అండ్ మళ్ళీ ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి మొహాలు చూసుకోరు. నేను ఉచితంగా చెప్తా అన్న మీరు రారు. అండ్ మీకు కూర్చోబెట్టి ఇంకా నేను ఎన్నో సంస్కరణలు చేస్తానని చెప్పిన మీరు ఉండరు. అండ్ మీరు ఎగ్జామ్ రాద్దామన్నా కానీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టరు. వాళ్ళు ఎగ్జామ్ పెడదాం అనుకున్నా కానీ ఎన్నికలు మళ్ళీ జరిగే అవకాశాలు లేవు. 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ ఉండాలి. తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉంటాయి. అందులో తప్పనిసరిగా ఎగ్జామ్ అయితే జరపాల్సిందే. ఇక ఎన్ని రోజులు జరపకుండా జరుపుతారు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని మొదలు పెట్టుకొని మంచిగా చేసుకోండి, లైఫ్ సెటిల్ చేసుకోండి. చదివేటప్పుడు సబ్జెక్ట్ విస్తరణ ఎంత, స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ డెప్త్ ఎంత, సెకండ్ పాయింట్ ఎక్కడ నుంచి ఎలా క్వశ్చన్ పట్టుకోవాలి, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్. ఇంకా నాకేమొద్దు, పోస్ట్ కావాలి అంతే 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 అంతే. పోస్ట్ తోటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు పడే అవమానాల నుంచి బయటపడిపోతారు. అన్నిటికీ సమస్యకి ఒకటే పరిష్కారం, పోస్ట్ కొట్టి పబ్లిక్ చూపించాలి అంతే. మీరు అంత చదివాను, ఇంత చేశాను, అన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ ఉన్నాయి, సోది ఎవ్వడే ఉండవు. పోస్ట్ కొట్టామా లేదా, పోస్ట్ కొట్టామన్నప్పుడు కసిగా చదవండి. సో ఓకే అండి, గుడ్ లక్. నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుతాం.